మనం పోయిన తర్వాత ఏ లోకంకి వెళ్తామో తెలియదు కానండి. ఈ రోజైతే నేను యమలోకంకి వచ్చానండి. అదే మన వైజాగ్‌లో పెట్టారు కదా! ఎగ్జిబిషన్ దగ్గర దానికన్నమాట. చాలామంది వెళ్ళొచ్చారు. ఈ యమలోకానికి వెళ్ళడానికి కొంచెం నాకు లేట్ అయిందిలెండి. అందులో శిక్షలు చూసిన తర్వాత అనిపించిందండి ఉచ్చగా ఆరిపోద్దన్నమాట. మామూలుగా లేదు. అమ్మతో అబద్ధం ఆడినా కూడా శిక్ష ఉంటుందని ఇక్కడికొచ్చాకే తెలిసిందండి బాబు. ఈ సెట్‌లో శిక్షలు చూసిన తర్వాత నాకు ఒకటి అర్థమైందండి. సచ్చినోడు ఎవ్వడు కూడా పరలోకానికి అయితే పోడు. ఖచ్చితంగా యమలోకానికే పోతాడు. ఎందుకంటే తప్పు చేయలేని మనిషి లేడండి బాబు. అన్ని రకాల శిక్షలు ఉన్నాయి. ఫైనల్ గా నేను చెప్పొచ్చేది ఏంటంటే తప్పు చేసినోడికి శిక్ష తప్పదు బ్రో. My burner phone, but that's a throwaway.